నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు. నమస్తే అమ్మా. రామారావు గారు, తారక రత్న గారు గత 23 రోజులుగా హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఒక రకంగా మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయారు. తిరిగి రాని లోకాలకు చేరిపోయారు. సో ఇటు పార్టీ పరంగా, అటు కుటుంబ పరంగా, అభిమానులు అందరం కూడా విషాదంలో మునిగిపోయాం. అయితే ఈ టైంలో లక్ష్మీ పార్వతి గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అందరూ ఒక్కసారిగా ఆ కమెంట్స్ వైపు టర్న్ అయ్యారనే చెప్పచ్చు. తారకరత్న ఇప్పుడే కాదు, ఎప్పుడైతే పడిపోయారో, ఎప్పుడైతే ఆయన గుండె ఆగిపోయిందో అప్పుడే చనిపోయారు. బట్ రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ స్వార్థం కోసం ఇన్నాళ్ళు దాచిపెట్టారు అని వాస్తవమా? ఇది మనం ముందే చెప్పుకున్నాం. ఇట్లాంటి వదంతులు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇట్లాంటి వదంతులు వస్తాయని మనం ముందే చెప్పుకున్నాం. ఇక్కడ ఒకవేళ ఎప్పుడైతే పడిపోయాడో అప్పుడే చచ్చిపోయాడు అనేటువంటి నిర్ధారణకు వచ్చినట్టయితే లక్ష్మీ పార్వతికి అంత కరెక్ట్గా ఎలా తెలుసు పడిపోగానే చచ్చిపోతాడని? అసలు ఎందుకు పడిపోయాడు, ఎందుకు చచ్చిపోతాడు అనుకున్నది? దీని సమాధానం ఆవిడ చెప్పాలి. ఎందుకంటే ఆవిడకి తెలివిపోయినట్టయితే ఎప్పుడైతే పడిపోయాడో అప్పుడే చచ్చిపోయాడు అంటే మేము చేసినటువంటి ఆ ప్రయోగం అట్లాంటిది అని చెప్పడమే కదా. ఫూలిష్గా మాట్లాడింది ఆవిడ. ఎందుకంటే ఆవిడ ఏదైనా ఓ ప్రయోగం చేసిందా పడిపోగానే చచ్చిపోతాడనే నిర్ధారణకు రావడానికి? మరి అలాగనుకున్నట్టయితే అత్యంత విశ్వసనీయంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి వచ్చి శవాన్ని చూసి వెళ్ళిపోయాడా? డాక్టర్తో మాట్లాడుతుంటే తెలియదా ఇది అంటారు ఆపరేషను అని తెలుసా? లేకపోతే పూర్తిగా డెడ్ బాడీ అయిపోయిందని మార్చురీ తరలించేస్తా ఉండని వాళ్ళు ఏం చెప్పారా? నువ్వేమైనా కలగన్నావా? ఇలాంటి ప్రశ్నలు మనం వేయవలసి వస్తుంది. కనుక లక్ష్మీ పార్వతి మాటలు ఎవరమ్మా నమ్ముతారు? ఎవరు నమ్మరు. లక్ష్మీ పార్వతి ఈజ్ ఎ ఫూల్, అంతే. ఎవరైనా మాట్లాడిస్తే మాట్లాడుతుంది, ఏమైనా చెప్పమంటే చిలక పలుకులు చెబుతుంది. అంతేగాని నాకు అప్పుడే తెలుసు అంటే ఉంటే నువ్వు ఏదైనా ప్రయోగం చేసావా? ఆయన మీద నువ్వు ఏదైనా ప్రయోగం చేసి కంపల్సరీగా ఈయన కుప్పకూలిపోగానే చచ్చిపోతాడు అని నిర్ధారణకు రావడానికి డోంట్ టాక్ రబ్బిష్. ఓకే, అంటే రాజకీయ ప్రయోజనాల కోసం అప్పుడే మొదలుపెట్టిన పాదయాత్ర ఇలా ఏదైనా జరిగితే అపశకునంగా భావిస్తారు. అండ్ లోకేష్ మీద కూడా పెద్ద నిందపడుతుంది. ఓ పక్క ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కొడుకు, మరో పక్క మనం చూడొచ్చు బాలకృష్ణ గారి అల్లుడు. సో వీళ్ళిద్దరూ కలిపే ఏదో గేమ్ ప్లాన్ చేసి, లేకపోతే ఏదో కుయుక్తులు పన్ని ఇన్ని రోజులు ఆపారు అని కొంతమంది కూడా మాట్లాడుకుంటున్నారు. వాస్తవం ఉంటుందా ఇలాంటి మాటలు? లేదమ్మా, ఆపవలసిన అవసరం లేదు వాళ్ళకి. కాదంటే ఆ ముందు రోజు ఏదో కొంచెం సీరియస్గా ఉంది, ఆ సీరియస్నెస్ని బయట పెట్టేదన్నమాట. తర్వాత మనకి నిన్న 4 గంటలకే మనకు తెలిసిపోయింది ఆయన చనిపోయాడు అని చెప్పేసి. ఇప్పుడు మీకు కమ్యూనికేషను వేగం పెరిగిపోయింది కదమ్మా. ఆల్మోస్ట్ ఆల్ మొన్న సాయంత్రం చాలా కాంప్లికేటెడ్గా ఉంది, ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్పైర్డ్. నిన్న మధ్యాహ్నం 4 గంటలకి ఇది నో మోర్ అని తెలిసింది. అది ఇక్కడ లక్ష్మీపార్వతి మాటలు ఎప్పుడు అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా మాట్లాడుతుంది. కడుపు అంటే ఆవిడకి ఏంటంటే చంద్రబాబు నాయుడు అనేవాడు పార్టీలో ఉండకూడదు, కాలగర్భంలో కలిసిపోవాలి, చంద్రబాబు నాయుడు ఉండకూడదు అనేటువంటి తలపుతో మాట్లాడే మాటలు తప్ప వేరే మాటలు కాదు. ఇక్కడ బాలకృష్ణ గారు అంటే అల్లుడు కరెక్టే. అల్లుడు అంటే ఆయన బాలకృష్ణ గారికి, చంద్రబాబు నాయుడికి, ఇక్కడేమో తారకరత్న చనిపోవడానికి సంబంధం ఏం చెప్పండి అమ్మా. అపశకునంగా భావిస్తారంటున్నారు కదా. ఆయనకి ఆయువు మూడి చచ్చిపోయినట్టయితే దాన్ని లోకేష్కి అపశకునంగా భావించే అవకాశం ఎందుకు వస్తుంది, పరిస్థితి ఎందుకు వస్తుంది ఆలోచించండి. లోకేష్ మట్టుకు లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు. బాలకృష్ణ ఏంటంటే కేవలం ఒక అన్నదమ్ముడు కొడుకు కదా అని చెప్పేసి దగ్గరుండి తన శత విధాల ఆయనకి ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
మరి చంద్రబాబు నాయుడు ఓవరాల్గా పార్టీ పనులు చూస్తున్నాడు. రేపు 15 రోజులు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటన చేయాలి, దానికి తగ్గ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇందులో స్వార్థపూర్తిగా ప్రవర్తించింది ఎవరు? ఎందుకు వాళ్ళ స్వార్థం కోసం తారక రత్నం ఉపయోగించుకున్నారనే మాటను నువ్వు ప్రయోగిస్తావు? చెప్పండి. రాజకీయాలలో స్వార్థం కోసం, తమ స్వప్రయోజనాల కోసం ఎంతైనా దిగజారిపోతారు, లేకపోతే ఏమైనా చేస్తారు అని చాలా సందర్భాలలో నిరూపితమైంది కూడా. బట్ మరీ ఇప్పుడు వేరే కుటుంబానికి చెందిన వ్యక్తిని పావులా వాడుకున్నారు అంటే అదొక సమయం సందర్భం అనుకోవచ్చు. కానీ ఇది అదే కాదు కదా. కుటుంబంలోని వ్యక్తి, సొంత అబ్బాయి బాలకృష్ణ గారికి, రైట్? మరీ తారక రత్న మీద ఇంత పెద్ద రాజకీయం చేస్తారని అనుకుంటామా ఎవరైనా? కాదు కదా. అయినా ఎందుకు ఇలాంటి కమెంట్స్ వస్తూ ఉంటాయి? ఇక్కడ తారక రత్నం మీద రాజకీయం చేయడానికి కారణం, ఇక్కడ లోకేష్కి అసలు ఒక స్థానం లేకుండా చేయాలమ్మా. లోకేష్ ఒక నష్టజాతకుడు. ఆయన పాదయాత్ర ప్రారంభించగానే పడిపోయినట్టయితే ఆ అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నాడు, ఇక కొడుకు ఇలా పాదయాత్ర చేశాడు, తారక రత్నని అంటే పడిపోయాడు, బడి తీసుకున్నాడు అంటే చనిపోయినట్టుగానే ఫీల్ అయ్యి చెప్పారన్నమాట వాళ్ళు. ఎందుకంటే రాజకీయంగా అంటే ఆయన్ని ఉపయోగించుకోవడం కోసం, ఆయన మైండ్ సెట్, ఆయన మైండ్ మీద దెబ్బతీయడం కోసం వైసీపీ రాజకీయ నాయకులు ఉపయోగించుకున్నారన్నమాట. ఓకే. తారక రత్న గారు పడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇంటికి పెద్ద దిక్కుగా వ్యవహరించారు బాలకృష్ణ గారు. ఎవరు అవునన్నా కాదన్నా ఎన్ని విమర్శలు చేసినా ప్రతిరోజు మీడియా మూడో కన్నుగా ఉండి ప్రతిదీ నిశ్చితంగా మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్న నేపథ్యంలో మనం చూసాం బాలకృష్ణ గారి ఔదార్య హృదయాన్ని. మెచ్చుకోక తప్పదు. ఈ సందర్భంలో కొన్ని కోట్లు ఖర్చు అయినా సరే వెనుకాడకుండా ముందున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు. ఎంత కళ్ళ ముందు చూస్తూ ఉన్నా ఇలాంటి కమెంట్స్ చూస్తున్నప్పుడు ఒకంత బాధే అనిపిస్తూ ఉంటుంది. ఎలా మాట్లాడగలుగుతున్నారు వీళ్ళు? బాలకృష్ణ గారు మరి ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత బాలకృష్ణ గారు ఆల్మోస్ట్ కుటుంబంలో ఎవరికి ఏమైనప్పుడు కూడా దగ్గరుండి చూసుకోవడం అలవాటు చేశాడు. అన్నేసి ఆయనకు ఉంది. ఇప్పుడు మోహన్ కృష్ణ ఉన్నాడు, మాట్లాడలేడు. జయకృష్ణ ఉన్నాడు, వీళ్ళతో సంబంధాలు పెట్టుకోడు. రామకృష్ణ ఉన్నాడు, నోటండి మాట్లాడదు. జయశంకర్ కృష్ణ ఉన్నాడు, ఆయన ద్వారా అయింది. మాట్లాడగలిగిన వాడు ఎవరున్నారంటే ఒకే ఒకడు, హరికృష్ణ. ఆయన చనిపోయినాడు. ఇప్పుడు మిగిలింది బాలకృష్ణే కదా. అంటే ఏమిటి, అక్కడ అనకూడదు, శ్రీకృష్ణుడు పాండవులందరినీ భరించినట్టుగా ఇక్కడ ఎన్టీ నందమూరి తారక రామారావు తాలూకు వంశవృక్షాన్ని బాలకృష్ణ మాత్రమే భరించే పరిస్థితి వచ్చిందన్నమాట ఈరోజు. అందుకని ఆయన శక్తి వంచన లేకుండా భరించాడు. ఎంత వైద్యాన్ని ఖర్చు అయినప్పుడు కూడా ఈవెన్ ఫారెన్ కూడా పంపిద్దామన్న ఆలోచనతో ఉన్నాడు. మరి ఎందుకు పంపించడం మానేశారు, మరి డాక్టర్లు వాళ్ళతో ఏం చెప్పారో తెలియదు. కానీ మొత్తాన్ని ఆయన మాత్రం శక్తి వంచన లేకుండా తారక రత్న బ్రతికించుకునే ప్రయత్నం చేశాడు. తారక రత్న గారి మరణం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కావచ్చు, లేకపోతే ఇప్పుడిప్పుడే గొంతు సవరించుకుని గట్టిగా మాట్లాడుతున్న లోకేష్ కెరీర్ గ్రాఫ్కి కావచ్చు, ఏదైనా మైనస్ పాయింట్ అవుతుంది అనుకోవచ్చా? ఇది మైనస్ పాయింట్ ఏమవుతుందమ్మా. దీన్ని ఉపయోగించుకుంటారు వీళ్ళు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తారక రత్న మరణాన్ని ఉపయోగించుకుంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తారక రత్న మరణాన్నే దీని వెనక ఏముంది కుట్ర, వాళ్ళకి అంత ఖచ్చితంగా ఏమి తెలుసు. వీళ్ళు వాళ్ళ మీద నిందలు వేస్తారు, వీళ్ళ మీద నిందలు వేస్తారు. కొన్నాళ్ళు సర్దుమణిపోతుంది. ఇంతే జరిగేది, అంతే. ఇప్పుడిప్పుడే కెరీర్లో పైకి వస్తున్నారని అనుకోవచ్చు. విలన్గా ఒక 2-3 సినిమాలకు ఆయన సైన్ చేశారని తెలిసింది. అండ్ ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం కుప్పం నుంచి అనుకున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. మేబీ అవన్నీ సఫలీకృతం అయ్యి మంచి కెరీర్ ఉన్న వ్యక్తిగా వెళ్ళుండేవారేమో. మరి ఆ దేవుడు ఎందుకు ఏం తలచాడో మనకు తెలియదు. కానీ అదేనమ్మా, ఆయన నిజంగా ఒక మళ్ళీ జీవితంలో స్థిరపడి భార్య బిడ్డలతో హ్యాపీగా ఉండి ఏదో తనకి వచ్చినటువంటి వేషాలు వేస్తూ ఎన్టీ రామారావు మనవుడుగా మనగలిగే రోజులు దగ్గరలో ఉన్నాయి. కానీ అవి దురదృష్టవశాత్తు ఆయన జీవితాన్ని చాలించడం మాత్రం అందరికీ బాధాకరమయ్యేది. ఇటు బాలకృష్ణ బాధపడ్డాడు, తారక్ బాధపడ్డాడు, కళ్యాణ్ రావు బాధపడ్డాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు అలీఖ్యారెడ్డి, ఆవిడ బాధలు ఎవరు ఇటు బాధ భర్త లేకుండా పిల్లల్ని పెంచుకోలేక తను ఇంకొక
అంటే వేరే దారి లేకుండా అది ఆ నరకం ఊహించలేము అన్నమాట. పగవారికి కూడా రాకూడదు. ఏది ఏమైనా మనం వెనక్కి తిరిగి రాని పరిస్థితి కాబట్టి అవును, ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. అవునమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.